నిజంగానే మోషే చనిపోయిన తర్వాత మోషే బతికుండగానే చెప్పాడు, నేను పోయిన తర్వాత మీరు ఇంకా తిరుగుబాటు చేస్తారని చెప్పి. అదేవిధంగా మోషే చనిపోయిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు అనేక సార్లు బైబిల్ దేవుడు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు ప్రవక్తలు అనేవారు వచ్చి షరామామూలుగా ఇశ్రాయేలీని ఇలా బెదిరించేవారు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు యెహోవాని విసర్జించి పాపం చేశారు, ఆయన మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పి. ఈ విధంగా ప్రవక్తలు వచ్చి ఇశ్రాయేలుని బెదిరిస్తూ ఉంటారనమాట. హోషయ 13:16, షోమ్రేను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్ష నొందును, జనులు కత్తిపాలొగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడును, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి ఇక్కడ ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఏమని? వారి పిల్లలు రాళ్ళకేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. బైబిల్ దేవుడు చెప్పి పంపించాడు ఈ ప్రవక్తకి ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళకని చెప్పి. ఎందుకు? తనని పూజించట్లేదని. అలాగే ఇంకొక చోట యూదులు ఇతర దేవతలకు